ఈ విజయవాడ సెంట్రల్లో ఇప్పటికి 4 పార్టీలు మార్చిన నాయకుడు ఒక ఆయన. ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ. రేపు ఎన్నికలైతే ఏ పార్టీలో ఉంటారు? గ్యారంటీ లేదు. అటువంటి వాళ్ళకు ఓటు వేయటం అంటే మన ఓటును వృధా చేసుకోవటమే. రాష్ట్రాన్ని ద్రోహం చేసినటువంటి బీజేపీతో జతకడుతున్నటువంటి తెలుగుదేశం ఓటేస్తే ఎవరికి ఓటేసినట్టు? తెలుగుదేశానికి కాదు, మోడీకి ఓటేసినట్టు. మోడీకి జగన్కి ఓటేయటం అంటే పెరిగిన గ్యాస్ బండ రేటుకి మనం అందరం ఆమోద ముద్ర వేసినట్టే. లేదు, చెత్త పన్నుకి మనం ఆమోదం తెలిపినట్టే. ఇంటి పన్ను పెంపుదలకు మనం ఆమోదం తెలిపినట్టే. ఇంకొక వైపున పెంచిన కరెంటు బిల్లులకి ఆమోదం తెలిపినట్టే. ఇటు తెలుగుదేశమైనా వైసీపీ అయినా ఇద్దరూ మోడీ భజనే చేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళకి ఓటేసి ఉపయోగం ఉంది? ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గత చరిత్ర ఏంటి? మీరందరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా చేసామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసి మీరు ఏం చేశారు? పేదవాళ్ళకి ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు? పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వలా, కానీ స్వాతంత్ర సమరయోధుల భూములు మాత్రం కబ్జా చేశారు. ఇరిగేషన్ భూముల్ని, నగరపాలక సంస్థ భూముల్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ భూముల్ని, కాలువ కట్ల మీద భూముల్ని కబ్జా చేశారు. మరి మీకు మీ చరిత్ర తెలుసు, దీన్ని గమనించండి. అందరినీ కూడా మేము అడిగేది అదే. దాంతోపాటు మంత్రులుగా పనిచేసి విజయవాడకి ఏం చేశారు? మీరు ఇంటి పన్ను పెంచుతామని మంత్రివర్గంలో తీర్మానం చేస్తే దానికి ఆమోద ముద్ర చేసిన మంత్రులు ఇవాళ మీరు ఏం నగరానికి మేలు చేశారు? కీడు చేశారు. చెత్త పన్ను వెయ్యాలనే తీర్మానానికి మంత్రివర్గంలో ఉన్న మీరు ఆమోదం తెలియజేశారు. మీరు ఇవాళ ఓట్లు అడిగే నైతిక అర్హత ఎక్కడుంది? ఇదే కాదు, విజయవాడ నగరంలో కాలువ కట్టల మీద ఇళ్ళని తొలగించడానికి టీడీపీ ఆ రోజు కుట్ర పన్నింది. మరి దాన్ని అడ్డుకున్నది కమ్యూనిస్టులు. మరి అందుకే అభ్యర్థుల యొక్క చరిత్ర మేము చెప్పగలం. మేము కార్పొరేటర్గా సింగనగర్కి పైకాపురంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచి, కమ్యూనిస్టులు విజయవాడలో 10 సంవత్సరాలు గెలిచి సింగనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి 2 సంవత్సరాల్లో కట్టించాం. యువతకు ఉపయోగపడేటువంటి మాకినేని బసవపన్నయ్య స్టేడియం నిర్మాణం చేశాం. 40,000 మందికి సింగనగర్ పైకాపురం కంట్రీకి వరకు రిజిస్ట్రేషన్ పట్టాలు నామమాత్రపు రేట్లకు ఇచ్చాం. ఇంకో వైపున కృష్ణానది మంచినీరు ఈ ప్రాంతంలో ఉన్న లక్షల మంది పేద మధ్య ప్రజలకి. ఇదే కాకుండా అటు మధురానగర్, ఇటు గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జీలు పూర్తి చేయాలని గొంతు విప్పి పోరాడుతూ ఉన్నాం. మరి అందుకే ఎవరు ఏ అభ్యర్థులకు ఓటేస్తే ఉపయోగమో ఆలోచన చేయండి. నగరం తరపున గొంతు విప్పేవాళ్ళని, నగర ప్రజల వాణి వినిపించేటువంటి సిపిఎంని, కమ్యూనిస్టులని గెలిపించాలని మేమందరికీ సవినయంగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ, రాబోయే కాలంలో మీరెవ్వరూ చెత్త పన్ను కట్టద్దు. చెత్త పన్ను రద్దు చేయించే పని మేము చేస్తాం, మీరు కట్టద్దు. మన నిరసనని చెత్త పన్ను కట్టకుండా తెలియజేయండి. రేపు ఓటు రూపంలో కూడా నిరసన తెలియజేయండి. ఈ నిరసన మోడీ ప్రభుత్వానికి, ఇటు వైసీపీ ప్రభుత్వానికి. మోడీతో జతగట్టిన తెలుగుదేశం, జనసేనకు కూడా మోడీతో కలిసి ఉన్నారు. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వ పాపంలో వీళ్ళు భాగస్వాములు అయ్యారు. వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు పాప పనులు చేశారు. అందుకే ఈ 2 ప్రభుత్వాలని, 2 కూటముల్ని వ్యతిరేకించండి. కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, ఇలా అన్ని రకాలైనటువంటి పార్టీలు కలిపి ఇండియా వేదిక తరపున ఈరోజు మేము పోటీ చేస్తా ఉన్నాం. అందుకే మీరందరూ కూడా గమనించి దృష్టిలో పెట్టుకుని సిపిఎంకి సెంట్రల్లో ఓటు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.